మా ఆడవాళ్ళము చాలా అల్ప సంతోషులమండి. ఎందుకంటే మా వెంట్రుకలు ఊడిపోతేనే ఆయన బాధపడాలో, లేకుంటే అదే వెంట్రుకలకి స్టీల్ గిన్నెలు వస్తేనే సంతోషపడాలో ఏమీ తెలియదు మాకు. ఏమండి, రండి భోజనం చేద్దాము. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఇంకా సేమియా కూడా చేశాను. రండి భోజనం చేద్దాం. అవునే, అవన్నీ నేనే పొద్దుంది కష్టపడి ఉండాను కదే, తిందాంలే ఉండు. అవును, తెలుసురండి మీరే వండారని. మీరు వండినవి తిండాక రమ్మని పిలుస్తాను. ఏమండి, మీ ఫ్రెండ్ శేఖర్ ఉన్నాడు కదా, తనకి మధ్య పెళ్లి సెట్ అయింది కదా, కానీ తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్ద శాడిస్ట్ అట. వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా సైకోలట. పాపం శేఖర్కి మీరన్నా చెప్పొచ్చు కదండి. నేనెందుకు చెప్తా? నా పెళ్ళప్పుడు నాకు ఎవరైనా చెప్పారా? నేను అస్సలే చెప్పాను, సరేనా? అంటే నేను సైకో, మా ఫ్యామిలీ కూడా సైకో అనా? దయ్యాలు రాత్రులు ఎందుకు తిరుగుతాయి, పగలెందుకు తిరగవు? పగులు కూడా తిరుగుతాయి మేకప్ వేసుకొని. పొద్దుంతా నువ్వు నా చుట్టూ తిరుగుతలేవా? అవి కూడా అంతే. అంటే నేను దయ్యాన్నా? దేవుడా, నాకు బాల్యాన్ని ఇచ్చావు, తీసేసుకున్నావు. యవ్వనాన్ని ఇచ్చావు, తీసేసుకున్నావు. భార్యని ఇచ్చావు, భార్యని తీసుకపోవడం మర్చిపోయినట్టున్నావు. దేవుడా, ఈ సంసార బాధల నుండి విముక్తి కలిగించు. నా యొక్క విన్నపం చేసుకుంటున్నాను దేవుడా. అవకతవకలు అవుతున్నాను. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటాను. ఈ యొక్క ధ్యానాన్ని విజయవంతమైన ఆశీర్వదించామని మనసారా కోరుకుంటున్నాను. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? దేవుడా, ఈ ధ్యానంలో కూడా నాకు సంసార జీవితాలు బిడ్డపడి వేధిస్తున్నాయి. దేవుడా, నువ్వే నన్ను కరుణించు. సిరి, ఓ సిరి, నాకు బాగా తల తిప్పుతుంది. నాకు కొద్దిగా కాఫీ ఉంటాయి. సిరి, ఏమైంది? కాఫీ అడిగి ఎంతసేపు అయింది? కాఫీ ఏది? 30 minutes late. ఏవండి, నేను మీకు కాఫీ తీసుకొచ్చి అరగంట అయింది. పెట్టినా మీరు తలకే తిరుగుతానన్నారు కదా, మీ తలకే వెనక్కి తిరిగినప్పుడు తీసుకుంటారని మీ వెనకే పెట్టినా. తీసుకుని తాగండి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మనకి పిల్లి ఎదురైందంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనకంటే అర్జెంట్ పని దానికి ఏదో ఉందని. అంతేగాని పిల్లి మనకి ఎదురొచ్చిందని ఇంకా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వద్దు. మనం దానికి కూడా అర్జెంట్ పనులు ఉంటాయి కదా.